హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ 30 days ఛాలెంజ్. ఈరోజు డే 7. సో ప్రజెంట్ మనం మన సంజీవయ్య పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడున్న యూత్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనే వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. మనం సంజీవయ్య పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చాలామంది మనకు యూత్ వాళ్ళకంటే చూసుకోండి పెద్దవాళ్ళు ఎక్కువ కనబడతారు ఇక్కడ, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు. అండ్ ఒకసారి ప్రయత్నిద్దాము. లోపల ఉన్నారు, ఇంకా లోపల గ్రౌండ్లో కొందరు ప్రాక్టీస్ చేస్తున్నారు, కొందరు రన్నింగ్ చేస్తున్నారు అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. చూద్దాం, ఇంకా ముందు ముందు వెళ్తూ మనం కొద్దిగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాము. అండ్ మెయిన్గా ఏంటంటే మన యూత్ వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో అండ్ యూత్ కావచ్చు లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ స్ట్రగుల్స్ అంటే ఎలా స్ట్రెస్ ఉన్నప్పుడు ఎలా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు లైఫ్ని అనే వాటి విషయాల గురించి, సో వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ని మనం ఈరోజు వీడియోలో మాట్లాడదాము. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాం. ఏం చేస్తున్నారు ప్రజెంట్? ఐఎమ్ స్టడింగ్ కదా. ఇంటరా, డిగ్రీయా? డిగ్రీయా? ఏ ఇయర్? ఇది సెకండ్ ఇయర్. ఏంటి మరి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లానింగ్ అంటూ ఏం లేదు, ఇంకా ఏదైనా పని చూసుకోవడమే. అంటే మనకు జాబ్ కోసమా లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగానే. ఎందుకు జాబ్ ఇష్టం లేదా? జాబ్ అంటే కష్టం ఇప్పుడు స్టడీలో. అంతేనా? అంతే. అంటే జాబ్ మళ్ళా బిజినెస్ అంటే అందులో ఏంది? ఇంకా చూడాలి, ప్లానింగ్ మన వాళ్ళది ఇంకా చూసుకోవాలి. అంతేనా? షాప్ ఉంది అలా, అట్లా బిజినెస్ ప్లానింగ్ ఉంది. మన లైఫ్ లో ఏదైనా రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏమైనా ఉన్నదా? అంటే ఇంకో ఉన్నాయి చాలా. అంటే ఏదో ఒకటి మంచిగా, అరే నేను ఇది చేయకపోతే బాగుండు, నా లైఫ్ లోనే రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నా అనే విషయం ఏదైనా ఉందా? అలా అంటే నాకు చెప్పిన స్టడీయే బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే స్టడీ అంటే చదవడం ఇష్టం లేదా లేకపోతే చెప్పే సార్ వాళ్ళు కరెక్ట్ చెప్పలేదు. ఇంటర్ క్లారిటీగా వాళ్ళు చెప్పలేదు. ఏదో నార్మల్ గా చెప్పడం అంటే మెటీరియల్ ఉన్న ఆన్సర్ చెప్పి రాయడం వల్ల, బోర్డు పైన రావడం వల్ల దానిపైన కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ ఏం పోయలేదు ఇంకా. సో మీరు మెయిన్ గా ఇప్పుడు ఈ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు కదా, అంటే ప్రజెంట్ మన స్టూడెంట్ లైఫ్ అవ్వచ్చు లేకపోతే యూత్ లైఫ్ అవ్వచ్చు, మీరు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారా లేకపోతే నార్మల్ గా లైఫ్ హ్యాపీగా సాగుతుందా? నేను లైఫ్ హ్యాపీగానే తీసుకుంటాను, ఏదైనా సరే, ఎంత ప్రెషర్ అయినా సరే. మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? స్ట్రెస్ అంటూ మరి ఏం ఎక్కువ ఏం తీసుకోను, లైట్ ఫ్రీ తీసుకుంటాను. సాంగ్స్ వినడం, ఇలా పార్క్ రావడం, అలా ఫ్రీగా ఉండడం, ఇలా ఫ్రెండ్స్ తోటి మాట్లాడడం, అలా కలవడం జరుగుతుంది ఎక్కువ. స్ట్రెస్ అనేది తీసుకోకుండా మార్నింగ్ లేస్తాం 5:30 అలా, లేచాక ఇంకా ఇల్లే పార్క్ రావడం 7 వరకు అలా. ఇంకా అలాగే నేను పండిత్ అన్నమాట. మా అన్నతో పాటు అలా పూజలకు వెళ్ళడం, అలా పూజలు చేసుకుంటూ లైఫ్ గడిపేయడం. ఇంకా స్టడీ అంటూ లైట్ తీసుకున్నాను అంతే. ఇంకా ఈ ఫ్యూచర్ ఇలా చూసుకుంటున్నా, అలా బిజినెస్ ఇలా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో యూత్ చాలా రకాలుగా అంటే వేరే వేరే దానికి అడిక్ట్ అవుతున్నారు కదా. సో మీరు వాళ్ళకు మీరు కూడా యూత్ కాబట్టి వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటి? అడ్వైస్ అంటూ ఏమి ఇవ్వడం, ఇంకా లైఫ్ పైన ఇంట్రెస్ట్ పెట్టాలి, కాన్సన్ట్రేషన్ పెట్టాలి, లైట్ తీసుకోవద్దు, ఏదైనా సరే గానీ ఇంకా ప్రెజర్ హ్యాండిల్ చేయాలి. అరే ఇది అవుతలేదు మనతో అని వదిలేయొద్దు, ఏదైనా సరే. అంటే గివ్ అప్ ఇవ్వద్దు, ప్రయత్నించాలి ఏదైనా సరే. ఇంకా ఏమంటారు, ఎక్కువ ఏమంటారు, లేట్ గా పడుకోవడం, లేట్ గా లేవడం వల్ల బాడీ వీక్ ఉంటది. ఇట్లా ఏదైనా ఏదైనా చేసుకుంటూ ఫ్రీగా హెల్త్ కు సంబంధించిన అలా అయితే ఏదైనా సరే మంచి ఫ్రీగా అనిపిస్తుంది వర్క్ చేయడం వల్ల. అలాంటి మీ ఫ్రెండ్స్ ఎక్కువ ఇష్టమా, ఫ్యామిలీకి ఇష్టమా? ఇద్దరు ఇంపార్టెంట్, వాళ్ళు 50% వీళ్ళు 50%. అంటే మోర్ దెన్ ఎవరని? మోర్ దెన్ ఫ్యామిలీ ఫస్ట్, తర్వాత ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీలో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? అమ్మనా, నాన్న? అన్ననా? ఎందుకనే అంత బాండింగ్ అట్లా ఉంటుంది. మా అంటే రీజన్ ఉంటాయి కదా. ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఉంటాం, మా అన్నతో అయినా సరే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? మా అన్న కూడా సేమ్ పండితే, సీనియర్. ఎటువంటి ఏమైనా ఉన్నాయా? అలా స్ట్రగుల్ అవ్వడం అంటూ ఏం లేదు ఇంకా. అంతేనా? సో ఓకే ఫ్రెండ్స్, మన వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. సో బ్రదరు ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. చూశారు కదా, లైఫ్ అనేది ఒక్కరికి ఒక్కొక్క లాగా ఉంటది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ ఒక అన్న కూర్చొని ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చారు గ్రౌండ్ కి? 5:12 అట్లా వచ్చిన బ్రో. 5:12 కా? ఓహో, ఎక్కడ ఉంటారు మనం? ఇక్కడనే బాగలింగంపల్లి. ప్రజెంట్ ఏం చేస్తున్నారు?
ప్రజెంట్ అయితే ఖాళీ ఉన్న ప్రిపరేషన్ ఉన్న గవర్నమెంట్ జాబ్స్. ఓకే ఓకే. ఎక్కడ ప్రాపర్? మాది మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఏంటి ప్రిపరేషన్ అంటే దేనికోసం? ఎస్ఎస్సి సిజిఎల్. ఓకే ఓకే ఓకే. మొన్న రాశారా మరి ఎన్టీపీసీ లాంటిది? అలాంటి ఏం రాలేదు. ఆర్మీ రాసిన, ఓకే ఆర్మీలో 2 times మెడికల్ పోయింది. ఓకే ఓకే ఓకే. అట్లా అంటే ఫిజికల్ గా ఎగ్జామినేషన్ క్లియర్ అయింది, లాస్ట్ ఫైనల్ లో పోయింది మెడికల్. సో ప్రయత్నించండి, ఇక మనం ప్రయత్నిస్తున్నాం కూడా ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అయితే సో మన ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు బ్రో, ఏదో చిన్న లైఫ్ సెట్ అయిపోతే చాలా that's it. చిన్నగా లైఫ్ అంటే ఏ విధంగా? ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ లో ఏం చేస్తాం బ్రో, Hmm. లైఫ్ సెట్ కావాలి ఏదో ఒకటి అవును. అన్నట్లు మనకు ఉంటది. Mhm. ఏదైనా ఒకటి సక్సెస్ అయ్యే వరకు చేస్తుండాలంట. చేస్తుంది. అయితే ఒకవేళ మనకు జాబ్ రాకపోతే, అంటే మనం ప్రయత్నించే టైంలో మనకు జాబ్ కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు. చాలా మంది ఇప్పుడు 100 మంది ప్రయత్నిస్తే 100 మందికి రావు కదా జాబ్లు. సో అలాంటి టైంలో మనకు ఒకవేళ జాబ్ రాకపోతే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? నెక్స్ట్ స్టెప్ అంటే ఇంకా ఆలోచన చేయాలి. అంటే ప్రైవేట్ జాబ్స్ లేదా అది చేయలేం కదా ఇట్లా, అవును. అంటే ఆ శాలరీస్ జడిపోవు. అవును. 15, 20, 25 అంతకు మించి రాదు. ఏదైనా బిజినెస్ చిన్న ఆలోచన చేసుకోవాలి. అంటే మాకు డైరీ ఫామ్ ఉంది కదా, ఆహా. నేను చిన్నప్పటి నుంచి మా మామ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, ఓకే డైరీ ఫామ్ నుంచి అది మొత్తం ఆ వర్క్ మొత్తం వచ్చి నాకు ఓకే. ఇంకా అది చేసుకుంటా. ఇంకా లైఫ్ లో ఏదైనా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఏదైనా ఉందా? అరే నేను ఇది చేయకపోతే బాగుండు అనేది ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంది బ్రో. అంటే ఎలాంటి విషయంలో? ఇలాంటిదంటే ఇంకా అది కొంచెం పర్సనల్ చెప్పినాక పబ్లిక్ ఓకే ఓకే ఓకే. ఇష్టం లేకపోతే పర్లేదు. ఓకే ఓకే. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు ఎవ్రీడే వస్తారా ఇక్కడికి? యా ఎవ్రీడే. సో మీ డైలీ లైఫ్ రొటీన్ లో అంటే బాగా ఇష్టమైన పని ఇదే చేస్తా ఉంటారా, లేకపోతే ఇంకేమైనా వేరే ఉన్నాయా? ఇష్టమైన పని అంటే ఇది, ఇక లైఫ్ కోసం అంటే ఇంకొక పని ఉంది. ఓకే, పేరేంటి? ముందుగా పేరు అడగాలి. పృథ్విక. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే రామ్నగర్. ఓకే, ప్రాపర్ వచ్చేసి ఇక్కడేనా లేకపోతే? ఇక్కడే హైదరాబాద్. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ నేను కానిస్టేబుల్ ని. ఓహో, కంగ్రాచులేషన్స్. ఎప్పుడు రీసెంట్ గానేనా? రీసెంట్ 1 year అయింది. ఓకే, సో ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? ప్రిపరేషన్ గురించి ఆలోచిస్తే కైండ్ ఆఫ్ ఏడుపు వస్తుంది, ఓకే కానీ చాలా కష్టపడ్డాం. ఓకే ఓకే. అంటే ఫ్యామిలీ లేకపోతే వాళ్ళు కూడా మన ఫ్యామిలీ కూడా మిడిల్ క్లాస్, అంతా సెటిల్ ఏం కాదు. Okay. ఫాదర్ ఎలక్ట్రీషియన్, ఆహా. సో ఫాదర్ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఓహో, అంటే ఈ మొత్తం క్రెడిట్ మొత్తం ఫాదర్ కు, ఎస్. నెక్స్ట్ అమ్మకి. అమ్మ కూడా అంతే. ఓకే, ఇద్దరు ఈక్వల్. equal. ఓకే ఓకే. అయితే మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఫ్యూచర్ అయితే ఇప్పుడు ఎస్ఐకి ట్రై చేస్తున్నా. ఓహో, అంటే SI. నెక్స్ట్ ఎస్ఐ కొడదాం అనేసి. ఎస్ఐ ఇంకా అంటే గ్రూప్స్ కి కూడా ట్రై చేస్తున్నా. ఓహో, కానిస్టేబుల్ తర్వాత ఎస్ఐ తర్వాత గ్రూప్స్, అంటే మొత్తం స్టెప్ బై స్టెప్ ఒక ప్లానింగ్ వెళ్తున్నారు అన్నమాట, అంతేనా? అంతే. ఇక ఎక్కడ మీరు కోచింగ్ తీసుకున్నారా, లేకపోతే ఇక్కడ రూమ్ లో నుండి, లేకపోతే స్టడీ హాల్కి వెళ్ళి? స్టడీ హాల్ ఏం కాదు, ఇంట్లోనే. ఓకే. ఫాదరే అన్ని చూసుకున్నారు. స్టడీ కూడా మా డౌట్స్ ఉన్నా మా ఫాదరే చూసుకున్నారు. నా గ్రౌండ్ కి కూడా మా ఫాదరే తీసుకెళ్లారు. సో ఈ రీజన్ అంటే మా ఫాదరే ఇక నాకు Okay. జాబ్ రావడం. మీ బ్యాక్ బోన్ ఆయన. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఏ విధంగా మీరు రిఫరెన్స్ తీసుకున్నారు? రిఫరెన్సెస్ అంటే మా ఫ్రెండ్స్ రిఫరెన్సెస్ తీసుకున్నాను. ఓకే. సో వాళ్ళు కోచింగ్ కి వెళ్తుండే, సో వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసినారు. మా ఫ్రెండ్ ప్రసాద్ అని ఒక ఆయన ఉంటాడు, ఓకే సో ఆయన కూడా నాకు హెల్ప్ చేసినారు. ఓకే. అండ్ మన లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక రిగ్రెట్ అనే ఫీలింగ్ ఉంటది, అలాంటిది ఏమైనా ఉందా? రిగ్రెట్ ఫీల్ అయ్యే మూమెంట్? రిగ్రెట్స్ అవన్నీ ఏం లేదు. కొన్ని స్కూల్స్ లైఫ్ లలో అందరూ తప్పుదారులు వెళ్తారు కాబట్టి ఆ తప్పుదారి వెళ్ళి నా స్టడీస్ కొంచెం స్లో అయినాయి అని నేను అనుకున్నాను. సో Okay. అదొక్క రిగ్రెట్ నాకు ఉంది, అదొక్కటే. ఓకే ఓకే. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిందా, లేకపోతే ఇంటర్ తోటి కానిస్టేబుల్ అంటే స్టార్ట్ చేశారా? గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో నాకు జాబ్ వచ్చింది, ఇంటర్ బేస్ పైన. ఓకే ఓకే. సో స్టడీ అయిపోగానే డైరెక్ట్ ఈ జాబ్ వచ్చేసి ట్రైనింగ్ కి వెళ్ళిపోయినా. సో ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, సో దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ మూమెంట్ ని? మూమెంట్ ని సెలబ్రేట్ అంటే కైండ్ వచ్చినప్పుడైతే చాలా బాగా హ్యాపీగా ఉండే. ఇప్పుడు పేరెంట్స్ హ్యాపీనెస్ చూసుకొని ఎంత కష్టమైనా సరే నేను చేయాలి ఇది వాళ్ళ కోసం అని చెప్పి అలా, అది నా హ్యాపీనెస్. పేరెంట్స్ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అనుకోండి. ఓకే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అట్రాక్ట్ అవ్వడం, లేకుంటే వివిధ రకాలుగా అడిక్ట్ అవ్వడం జరుగుతుంది కదా, సో మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి వాళ్ళకు? తప్పుదారులకు అడిక్ట్ అవ్వకుండా పేరెంట్స్ కోసం స్ట్రగుల్ అయ్యి, సో మీకు నచ్చిన జాబ్ ఏదైనా సరే, వాట్ గవర్నమెంట్ అయినా సరే ప్రైవేట్ అయినా సరే, కష్టపడి సాధించుకోండి. తప్పుదారులలో వెళ్ళి లైఫ్ ని స్పాయిల్ చేసుకోకండి అని చెప్పి నా ఉద్దేశం.
ఓకే. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో జాబ్ బెస్టా లేదా బిజినెస్ బెస్టా? బిజినెస్ లో కొంతమందికి క్లిక్ అవుతుంది, కొంతమంది క్లిక్ అవ్వదు. క్లిక్ అయిన వాళ్ళకి ఇట్స్ హై. లేదు పేరెంట్స్ కోసం సపోర్ట్ కావాలి నాకు ఏదైనా ఒకటి అంటే జాబే బెస్ట్. కానీ గవర్నమెంట్స్ కి అయితే చాలా ట్రై చేయమని చెప్తున్నా. అది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు మీ లైఫ్ లో ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు లైఫ్ ని? నేను చాలా స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు అయితే మా ఫాదర్ తో మాట్లాడతా. స్ట్రెస్ బస్టర్. ఇంకొకటి మా అక్క వాళ్ళ పాప ఒక ఆమె ఉంటది, చిన్న ఆమె, ఏం పేరు? మహాన్విక. పాపతో మాట్లాడతా. వాళ్ళిద్దరు ఉంటే జాలీగా నాకు నా స్ట్రెస్, నా జాబ్ స్ట్రెస్ అన్ని కూల్ అయిపోతాయి. టు బి ఫ్రాంక్, ఇల్లు అంటేనే చాలా హ్యాపీ. ఇల్లు చూడంగానే అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం, ఇట్స్ జాబ్ స్ట్రెస్ అంతా తీసేసాల. అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు నెక్స్ట్ ప్లాన్స్ చేశారు కదా ఎస్ఐ గ్రూప్స్, అవి కూడా అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అన్నయ్య కూర్చొని ఉన్నారు. సో అక్కడ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఏదో వర్క్ చేస్తా ఉండు. సో మళ్ళా హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, పేరేంటి భయ్యా? రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్. మీరు డైలీ వస్తారా ఇక్కడికి గ్రౌండ్ కి? లాస్ట్ 4 years నుంచి డైలీ వస్తాను. డైలీ వస్తారా? అంటే సండే స్పెషల్ లాంటిది ఏమైనా ఉందా? ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెల్కమ్. ఓకే. ప్రజెంట్ ఏం చేస్తున్నారన్న? ప్రెసెంట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటాను. ఓకే. దాంతో పాటు సమ్ వర్క్ చేస్తూ చదువుకుంటాను. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు? లాస్ట్ 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. ఇంకా ఇవి కాకుండా ఇంకేదైనా ప్లాన్స్ ఉన్నాయా? ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? సేమ్ ఇదే యూపీఎస్సీలో కంటిన్యూ కావడం, లేదు అంటే సమ్ స్టార్ట్అప్ లాగా ఏదైనా స్టార్ట్ చేద్దాం. నేను అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నా. జాబ్ రాకపోతే నెక్స్ట్ బిజినెస్ పరంగా వెళ్దాం అనుకుంటున్నారు? బిజినెస్ అని కాదు, సమ్ మోర్ క్రియేటివ్ థింగ్ లైక్ ఇప్పుడు యూపీఎస్ లోనే చదువుతున్నాను. సో అక్కడ ఇంకా చాలా మంది అక్కడికి వచ్చి స్టక్ అయిన వాళ్ళు ఉంటారు. అవునవును. ఏం చేయాలో తెలియదు, కొంతమంది పొరపాటున వచ్చేసి ఉంటారు. సో వాళ్ళను వెదర్ అక్కడే ఉండి స్ట్రగుల్ కావడం కన్నా లైఫ్ ఇస్ బిగ్గర్ దాన్ దట్ అనే అలా అది అక్కనే నా లైఫ్ ఇక్కడనే ఎండ్ అయిపోయింది అన్న మూమెంట్ లో థింక్ చేస్తారు. వాళ్ళను జస్ట్ క్లియర్ అవుట్ ద థింగ్స్. అంటే ఇది ఒకటే కాదు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ యూ కెన్ సెర్చ్ ఫర్ సంథింగ్ ఎల్స్. అయితే చాలా మంది లైఫ్ లో ఒక రిగ్రెట్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి రిగ్రెట్ మీ లైఫ్ లో ఏదైనా ఉందా? రిగ్రెట్ ఈస్ ఎనీథింగ్ మీ లైఫ్ లో? రిగ్రెట్ గానే ఏం లేదు. నేను ఏం ఫీల్ అయినాను, ఈవెన్ ఇఫ్ బ్యాడ్ హ్యాపెన్స్ టు మీ, ఐ ఫీల్ దట్ అది మంచిగా అది జరగడం వల్ల ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. నా లైఫ్ లో ఇది చేయకపోతే బాగుండు అనే ఏదైనా మూమెంట్ ఉందా? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అనుకుంటా. ఇది ఓకే ఓకే, పర్లేదు, అయినా నేను ఇంటర్వ్యూ చేస్తాను. స్ట్రగుల్స్ చేశారా? ఎవ్రీడే స్ట్రగుల్. ఎవ్రీడే స్ట్రగుల్ అంటే ఏ విధంగా, ఏం స్ట్రగుల్ అయ్యారు ఎక్కువగా? ఎక్కువగా కాదు, ప్రతిరోజు యూ షుడ్ టేక్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇప్పుడు ఇటు నుంచి నడుచుకుంటూనే వెళ్తాం, నడుచుకుంటూ వెళ్తూ ఆఫీస్కి వెళ్ళాలని చూస్తే వెంటనే ర్యాపిడో బుక్ కాదు, ఏముంది వెంటనే ఆలోచించుకోవడం, నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అంతే. 3 kilometers ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే మేబీ పవర్ ఉండకపోవచ్చు, ఏం చేయాలి ఇప్పుడు? అలా కిటికీస్ ఏదైనా ఓపెన్ చేసుకొని లైఫ్ లో ప్రతిదీ మనం చేసేది స్ట్రగుల్. ఎవ్రీడే, ప్రతిరోజు లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. బట్ వాట్ ఎవర్ ఇట్ comes, you should be very active, that you should take very positive way. You should move on. సో మీరు ప్రజెంట్ యూపీఎస్ ప్రిపేర్ అవుతున్నారు కదా, సో కొందరు అంటే మీతో పాటు ఇంకా ఆస్పిరెంట్స్ చాలా మంది ప్రిపేర్ అవుతారు కదా, సో వాళ్ళకి మీరు ఇచ్చే మంచి అడ్వైస్ ఏంటి? మంచి అడ్వైస్ ఏంటంటే, నీ ప్యాషన్ తోనే వచ్చావు. అవును. సో మీకు ఎఫర్ట్ చేయాలి, ఇంకా చేయాలి అనిపించినప్పుడే చేయాలి. జస్ట్ నేను ఇప్పుడు వచ్చినాను మధ్యలో వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు కాకుంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు. సో నీకు ఆ క్లారిటీ ఉంటే జస్ట్ స్విచ్ టు అనదర్ సర్కిల్. వేరేది ఏదన్నా సాఫ్ట్వేర్ చేయడం, లేదంటే వేరే బిజినెస్ పెడతావు, వేరే టీ స్టాల్ పెడతావు, లేకుంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నీ ఇష్టం. కానీ సేమ్ దానిలో స్టక్ అయ్యి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఫస్ట్ నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అదే చేయాలి. అండ్ ఫైనల్ గా మీరు ఇప్పుడు ఉన్న యూత్ కు అండ్ జనరేషన్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? నేను కూడా యూతే, అందుకే మిమ్మల్ని అడిగాను. ఓకే, ఏంటంటే ఎనీవేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ యువర్ సెల్ఫ్. అంతేగాని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్.
Okay. So if you want to be loved, you may be ignored. But if you want to give, who can stop you? If you want service, you may be ignored. But if you want to do services, nobody can stop you. Aisa, if you want to do anything, do whatever, how much possible, do that much. Don't expect return back that I will get something. Yeah. No, how much possible, do that much only with full hearted. ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ కలుద్దాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఆయన యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. సో ఆయన మాటల్లో ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ యూత్కు సంబంధించిన విషయాలు అడ్వైజ్ ఇచ్చారు. కాబట్టి మీరు కూడా అండ్ మనం యూత్ కాబట్టి కలిసి గ్రోత్ అవుదాం. సో మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చాలామంది మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు అండ్ మనము చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించడానికి ట్రై చేసాము. బట్ కొందరు ఆఫ్ కెమెరా మాట్లాడతామన్నారు, కొందరు వాయిస్ ఓవర్ ఇస్తామన్నారు. బట్ కొందరితో మాట్లాడడం జరిగింది. సో వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈరోజు Day 7 వీడియో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.